డైరెక్ట్ కొడతాను. ఏమైందే నీకు? ఎన్నిసార్లు పిలవాలే నిన్ను? ఇక్కడే కూర్చుంటే మిగతా పనులు ఎవరు చేస్తాడనుకున్నావు? రా తమ్ముడు, కేసు వివరాలు ఏమైనా తెలిసాయా? నేను 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఏ పని నేను సరిగ్గా చేయలేకపోతున్నా. ఇక మీ నటన ఆపండి సార్. మీతో చెప్తున్నప్పుడు ఈ కేసుకి మీకు ఏ సంబంధం లేదని చెప్పారు. కానీ హర్యానాలో హత్య చేయబడ్డ ఎంపీకి మీరు ఫోన్ చేసి మాట్లాడారు. మీరొక నిజాయితీ గల రాజకీయ నాయకుడనే మీతో మర్యాదగా ఉంటూ వచ్చాను. లేకపోతే నా ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. తమ్ముడు, నిజాయితీ అంటే ఏంటో తెలుసా నీకు? మనకి కావలసినప్పుడు సిన్సియర్గా ఉన్నట్టు నటించడం నిజాయితీ కాదు తమ్ముడు. ప్రాణం పోతున్న సమయంలో కూడా మనస్సాక్షికి, ఆ భగవంతుడికి కట్టుబడి నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజాయితీ. ఈ రోజుల్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే రాజకీయ నాయకులు అవుతున్నారు. మా నాన్న, తాత అందరూ రాజకీయాల్లో ఉన్నోళ్లే. లక్ష్యం ప్రజల కోసం అహర్నిశలు శ్రమించడం. వాస్తవానికి మేము కల్లో కూడా ఎవరి దగ్గర చేయి చాచకూడదనే లక్ష్యంతో బతికినోళ్ళం. వాళ్ళు గాంధీ, ప్రకాశం పంతులు లాంటి వాళ్ళ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. నేను రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, రేయ్, ఎవరి డబ్బు దమ్మిడి కూడా ఆశించనని నాతో ప్రమాణం చేయించుకొని రాజకీయాల్లోకి రానిచ్చారయ్యా. కానీ ఇప్పుడు సారాయి అమ్ముకునేవాళ్ళు, గొంతులు కోసే హత్యలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకే చెడ్డ పేరు తెచ్చారయ్యా. నా జీవితంలో నేను ఇంతవరకు నిజాయితీగానే బతికాను. అంత నిజాయితీగా ఉండేవారు నా దగ్గర ఎందుకు నిజం దాచారు? తమ్ముడు, హర్యానా ఎంపీ హత్యకు గురైన సంగతి నీ దగ్గర దాచిపెట్టడానికి చాలా కారణాలున్నాయి. నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ అన్న సంగతి నాకు బాగా తెలుసు. నేను అలాంటి వాడినేనన్న విషయం నువ్వు తెలుసుకో. కొన్నాళ్ల క్రితం నల్ల డబ్బును లెక్కల్లోకి తీసుకురావడానికి అధికారంలో ఉన్న వాళ్ళు ఒక పథకం వేశారు. కానీ దాని వెనక అసలు ఏం జరుగుతుందనేది ఇక్కడ చాలా మందికి తెలియదు. అది కూడా నేనున్న పార్టీలోనే ఇలాంటి అన్యాయం జరిగింది. నమస్కారం అక్క. జాగ్రత్త. ఒంటరిగా వచ్చిన ఒక స్త్రీ తను. ఆ స్త్రీ తన జీవితాన్ని ఏ స్థాయిలో ప్రారంభించిందో తెలుసా? డైరెక్ట్ కొడతాను. ఏమైందే నీకు? ఎన్నిసార్లు పిలవాలే నిన్ను? ఇక్కడే కూర్చుంటే మిగతా పనులు ఎవరు చేస్తాడనుకున్నావు?
రకమైన స్వార్థ చింతన లేకుండా పాటుపడతానని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక నాయకుడు ఒక చట్టాన్ని అమలు చేస్తున్నాడంటే అది చిట్ట చివరి పౌరుడు వరకు చేరాలి అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఉద్యోగి నిజాయితీగా పనిచేయాలి. లేదంటే అది సముద్రంలో కురిసే వర్షంలా అయిపోతుంది. ఎందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామనేది ఆ నాయకుడికి తెలీదు, ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ప్రజలకి తెలీదు. ఇలాంటి ఒక విషయమే ఆ డిమానిటైజేషన్లో జరిగింది. ఆకలి కోసం అన్నం దొంగిలించే వాళ్ళను ఆ స్వర్గాన్ని పంపించే ఈ జనమే పట్ట పగలే కోట్లు కొల్లగొట్టే వాళ్ళను విదేశాలకు పంపిస్తున్నారు. ఏదో కొత్త కొత్త పథకాల ప్రకారమే జనాలకి కొత్త నోట్లే అందించారు. కానీ ఎంతటి తెల్లటి కాగితమైనా అందులో కనపడే నల్లని మచ్చే జనాలకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడుండే కొందరు రాజకీయ నాయకులు ఆ చక్కని పథకంలోని లోటును ఉపయోగించుకుని ఒక ఆట ఆడాలనుకున్నారు. చూడండి, ఈ పెదవులకి ఇది కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారు? బుద్ధిగా నిలబడాలంటే నిలబడండి, లేదంటే వేరే బ్యాంక్కి వెళ్ళండి. వెళ్తాంరా, ఇదేం పోయింది కూడా కొడతా. అయ్యా కొంచెం త్వరగా వెళ్ళండి అయ్యా. అయ్యా ఏమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు వెళ్ళమని? 2 రోజుల్లో నా మనవరాలి పెళ్లి. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. ఎంత ప్రయత్నించినా డబ్బును మార్చుకోలేకపోయాను. మీరు కాస్త సాయం చేసి మార్చండి బాబు. కాస్త దయ చూపండి. సెక్యూరిటీ సార్, ఇవన్నీ బయటకు పంపించాయి. ఓకే సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా రామా బయటికి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ ఏ ఒక్కరు రెస్పాండ్ చేయలేదు. మళ్ళీ బ్యాంక్ కొంచెమైనా మనసాక్షి ఉందా నీకు? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరనగా అక్కడేమో రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టి కొత్త నోట్లతో దండలేసుకుని ఊరేగుతున్నారు. మమ్మల్ని చూస్తే అంత నీచంగా ఉందా మీకు? నువ్వు ఇలా చేయడానికి నీకు కనీసం సిగ్గేయట్లేదు. నీకొచ్చే జీతం మేమిచ్చేదే. వచ్చాడండి ధర్మప్రభు. నీకంత జాలిగా ఉంటే నీ డబ్బులు తీసి ఇవ్వయ్యా. వచ్చాడు పెద్ద పోటుగాడు ఉద్ధరించడానికి.